నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. గత కొంతకాలంగా వైరస్ తెగుళ్లతో చీడ పురుగుల ఉధృతితో మిరప పంట నిలువన ఎండిపోతుంది. ఆరుగాలం కష్టాన్నంతా చీడ పురుగులు ఆవిరి చేస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా వేలకు వేలు ఖర్చు పెట్టినా పంట అందక రైతు పడే వేదన వర్ణనాతీతం. కళ్ళెదుటే మిరప తోట నిలువన ఎండిపోతుంటే ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి కర్షకుడిది. ఈ క్రమంలో రైతుల కష్టాన్ని తీర్చి మిర్చి పంటలో అద్భుతాలు సృష్టిస్తోంది సేంద్రియ కీటక నాశిని నానోకేర్. అతి తక్కువ ఖర్చుతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న తామర పురుగును నాశనం చేస్తోంది. కట్టెగానుక నూనెలతో తయారు చేసిన ఈ నానోకేర్ రైతుల మోములో చిరునవ్వులను చిందిస్తోంది. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో నానోకేర్ను మిరప తోటలో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా రైతు కొంగర సీతారామయ్య అనుభవాలను తెలుసుకుందాం పదండి. విపరీతమైన రసాయనాలను పంటల సాగులో వినియోగించడం వల్ల సున్నితమైన మొక్కలు ఒత్తిడికి గురవుతాయని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పెట్టుబడులు అధికమై సాగు భారంగా మారుతుందన్నారు. సేంద్రియ కీటక నాశిని నానోకేర్తో పాటు నానో గోల్డ్ను మిరప తోటల్లో వినియోగించడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి క్రిమి కీటకాలు గుడ్డు దశ నుంచే నశిస్తున్నాయని తెలిపారు. మొక్కల ఎదుగుదల బాగుండి ఆశించిన దిగుబడులు అందుతున్నాయని చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన కొంగర సీతారామయ్య 20 ఏళ్లుగా మిరప సాగు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మిరప తోటల్లో నల్లతామర పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుండటంతో సాగులో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలన్న ఉద్దేశంతో అనేక మార్గాలను అన్వేషించారు ఈ సాగుదారు. రసాయనాలతో పెద్దగా ఒరిగేదేమీ లేదని గ్రహించారు. సేంద్రియ విధానంలోనే పంట రక్షణ చేపట్టాలని నిర్ణయించుకుని నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన సేంద్రియ కీటకనాశిని నానోకేర్ గురించి తెలుసుకున్నారు. పురుగు సోకిన పంటపై ఈ కీటకనాశిని పిచికారీ చేశారు ఈ సాగుదారు. కొద్ది రోజుల్లోనే మిరప తోటలో దోమగాని ఎర్రనల్లిగాని తామర పురుగు జాడగానే కనిపించకపోవడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కేవలం పురుగు నియంత్రణకు రావటమే కాదు, మొక్కల్లో పోషకాల స్థాయి పెరిగిందని, చక్కటి దిగుబడి అందుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కట్టెగానుగ నూనెలతో తయారు చేసిన ఈ సేంద్రియ కీటకనాశిని రైతుకు అందిన వరం అని తెలిపారు. ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో నల్ల తామర పురుగు రానిండి త్రిప్స్ మైట్స్ పురుగు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నేనైతే నానోకేర్ అనే ముందు విని స్ప్రే చేశాను. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు వాళ్ళు చెప్పింది ముడతకి నల్లికి సన్నపురుగుకి పోద్దని చెప్పి ఇచ్చారు. నేను స్ప్రే చేశాను. చేసిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా గ్రోత్ రావటం, ఆ యొక్క దశలు గుడ్డు దశ నుంచి ఏ దశ అయితే ఉందో ఆ దశ నుంచి ఆ తామర పురుగు నా దాంట్లోకి ఫస్ట్ స్టార్టింగ్ 2-3 వచ్చినాయి. తర్వాత అయితే కనపడలేదు. దానికి తోడు ఇంకా బెనిఫిట్ ఏం జరిగిందనంటే దోమ కానివ్వండి ఎర్రనల్లి కానివ్వండి అవి అసలు రాలేదు. ఎందుకు రాలేదంటే తర్వాత గ్రహిస్తే గుడ్డును కూడా ఇది చంపేసింది అనమాట. 2 సార్లు వాడాము. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు వాడటం జరిగింది. ఆ గుడ్డును కూడా చంపేసింది. ఎప్పుడైతే ఈ ఆయిల్ కాంబినేషన్స్లో నానో టెక్నాలజీలో తయారు చేయబడిన నానోకేర్ వాడానో టోటల్గా చెట్టుకి ప్రోటీన్ అందటంతో పాటు ఈ హానికరమైన క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నిర్మూలించబడ్డాయి. దానివల్ల గ్రోత్ అనేది కూడా రావటం జరిగింది. నేను రైతులకు చెప్పేది ఏంటంటే మనము ప్రతి మందుని కూడా బయట కెమికల్ని వాడుతుంటే దాని ఎఫెక్ట్ చెట్టు మీద ఒత్తిడికి గురవటమే కాకుండా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ నానో టెక్నాలజీలో ఆయిల్స్తో ఫస్ట్ టైం ఆయిల్స్ని నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేయబడి వాడింది నానోకేర్ ఏదైతే ఉందో
ప్లస్ న్యూట్రిన్స్ నానో కేరు ప్లస్ నానో గోల్డ్ కానీ మైక్రో న్యూట్రిన్స్ ఏదైనా గ్రోత్ ప్రమోటర్ రెండు కలిపి కొట్టుకున్న వల్ల ఏమంటే చెట్టుకి బూస్టప్ రావటం, రెసిస్టెన్స్ పవర్ పెరగటం, క్రిమికీటకాల దశ నుంచి అంటే గుడ్డు దశ నుంచి కూడా నిర్మూలించబడటం జరిగిద్దో రైతు సేఫ్ జోన్లో ఉంటాడనేది నేను గ్రహించానండి. వ్యాధి వస్తే రోగాన్ని నయం చేయటం కాదు, ముందే రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సిద్ధాంతాన్ని నమ్మారు ఈ సాగుదారు. అందుకే తెల్లదోమ, నల్ల తామర పురుగును నివారించడానికి మిరప తోటలో పసుపు, నీలం రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకున్నారు. రైతు భూమి ఆరోగ్యం కోసం పెట్టుబడులు పెట్టాలి కానీ మొక్కల కోసం కాదని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ రైతు. ఈ నానో కేరును పంటలపై పిచికారీ చేయటం వల్ల భూమిలో తయారయ్యే హానికర పురుగులన్నిటినీ నిర్మూలించడంతో పాటు ఈ నూనెలోని పోషకాలు మొక్కలకు, నేలకు చేరుతాయని పేర్కొన్నారు. మరి ఈ కీటక నాశిని పంటపై ఎప్పుడు పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో పంటకు అందించాలి, ఫలితం వచ్చేంత వరకు ఎంత సమయం పడుతుంది, అన్ని పంటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చా? రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఈ యొక్క తెల్లదోమను కానీ నల్లతామర పురుగును కానీ నివారించడానికి ఈ పొలం మొత్తం కూడా నేను జిగురట్టలన్నీ కూడా పెట్టడం జరిగింది. బులుగట్టలు వచ్చేటప్పటికి నల్లతామర పురుగు నివారణకి, ఎల్లో ప్యాడ్స్ వచ్చేటప్పటికి తెల్లదోమ నివారణకి పెట్టడం జరిగింది. అలాగే మనం సస్యరక్షణ అనేది కూడా కింద భూమి నుంచి ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరం మనం ఏం చేస్తున్నామంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి మన పెట్టుబడి అంతా మొక్క మీద పెడుతున్నాం కానీ భూమికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. భూమిలో తయారయ్యే క్రిమికీటకాలను మనం ఎక్కడ నిర్మూలించలేకపోతున్నాం. ఈ నానో కేర్ ఆయిల్కి సంబంధించింది కాబట్టి నానో కేర్ని మనం ఆయిల్ది నీటి పారే టైంలో నీటి తడులు ఇచ్చే టైంలో నీటి ద్వారా కనుక మనం పారించుకోవడం జరిగితే, భూమికి కనుక సాయిల్ అప్లికేషన్ ద్వారా నీటి ద్వారా ఇవ్వటం జరిగితే ఆ భూమిలో తయారయ్యే గుడ్డును కూడా, అంటే ఈ తామర పురుగు కానివ్వండి, కొన్ని రకాల హానికరమైన పురుగులు గుడ్డు పెట్టేదంతా కూడా నేల మీద కొన్ని పెట్టే ఉన్నాయి. అవి భూమిలోనే నిర్మూలించబడటమే కాకుండా ఈ ఆయిల్లో ఉండే ప్రోటీన్స్ చెట్టుకి ఏరుకి దృఢంగా ఉండటం కూడా జరుగుతుందండి. ఎకరానికి వచ్చేటప్పటికి 500 ml నానో కేరు, 500 ml నానో గోల్డ్ రెండు కలిపి 1 లీటర్ని 10 నుంచి 12 ట్యాంకులకి స్ప్రే చేయాలండి. తైవాన్ పెట్రోల్ పంపులకి ఎకరానికి 500 ml నానో కేరు, 500 ml నానో గోల్డ్ రెండు కలిపి 10 నుంచి 12 ట్యాంకీలు పెట్రోల్ పంపులకి స్ప్రే చేసుకోవచ్చు. అదే కనుక బ్యాటరీ స్ప్రేయర్ కనుక అయితే 15 నుంచి 18 పంపులకి స్ప్రే చేసుకోవచ్చు. ఇది లీటరు నానో గోల్డ్, లీటరు నానో కేర్ లీటరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. పెట్రోల్ పంపులు అయితే 12 స్ప్రేయర్లకి, బ్యాటరీ పంపులు అయితే కనుక 17 స్ప్రేయర్ల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అదే సాయిల్లో ఇవ్వటానికైతే నీటి ద్వారా ఇరిగేషన్ ద్వారా కనుక పెట్టుకునే వాళ్ళు అయితే కనుక ఇదే 2 లీటర్లని కలిపి 200 లీటర్ల డ్రమ్లో మీరు స్ప్రెడర్ని కలుపుకోవాలి. స్ప్రెడర్ని కానీ కలుపుకుంటే ఏమవుతుందంటే అధికంగా దాని యొక్క రిజల్ట్ని మనం చూడొచ్చు, ఎక్కువ రోజుల పనితనాన్ని కూడా మనం దాంట్లో గ్రహించవచ్చు. కాబట్టి స్ప్రెడర్ని కలుపుకొని నీటి తడుల ద్వారా 2 లీటర్లని ఎకరానికి కనుక కొంచెం ఎక్కువైనా పర్వాలేదు 2 నుంచి 3 లీటర్ల వరకు భూమిలో కనుక ఇచ్చుకుంటే దాని దశలను మొత్తాన్ని మనం కిందనే అరికట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు పనితనం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ వాడితే 2వ రోజుకి 3వ రోజుకి రిజల్ట్ని మనం చూస్తాం. ఇక్కడ ఇది ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. కంప్లీట్ ఆర్గానిక్లోకి వెళ్ళాం కాబట్టి ఇది వాడిన తర్వాత క్రమంగా వాటిని అంతరించడం చూస్తాం. కానీ 2వ రోజుకే 3వ రోజుకే అవి చనిపోవటం, కనపడకుండా ఉండటం మాత్రం జరగదండి. ఒక 2-3 రోజులు కనపడతాయి. మళ్ళీ 4వ రోజు 5వ రోజు కనుక మనం స్ప్రే చేసుకుంటే తర్వాత నుంచి ఇక మనం పంటలోకి రావడానికి కూడా అది ఆస్కారం ఉండకపోవచ్చు. ప్రతి పంటకి కూడా, ఏ పంటకైనా, నేను మిర్చికి వాడాను, ఇంకా మిగతా పంటలకు కూడా ఏ పంటకైనా వాడుకోవచ్చు. నల్ల తామర పురుగు ఏ విధంగా మిరపను ఆశిస్తోంది? తామర పురుగును నియంత్రించాలంటే ఏ దశలో నానో కేర్ను మొక్కలపై పిచికారీ చేయాలి? ఎలాంటి విధానాలను అనుసరించి పంటను కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. నల్ల తామర పురుగు ఏ విధంగా హాని చేస్తుంది అనేది ఒకసారి మీకు చెప్తాను. నా అనుభవంలో నేను చూసి చెప్తాను. రైతులు ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పూతలోకి ఫస్ట్ ఎంటర్ అవుతుందండి. ఫస్ట్ ఈ పూతలోకి ఎంటర్ అవుతుంది. పూతని డ్యామేజ్ చేయగానే ఈ వడబడిపోతాయి, పూతలు వడబడిపోతాయి. పూత ప్రతి చెట్టుకి ఉన్న పూతని తినేయటం అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ చెట్టుకైతే ఆ ఎఫెక్ట్ లేదండి. ఇక్కడ చూడండి, ప్రతి పూత
హెల్దీగా ఉంది. చూడండి, మీరు ఏ పూత నుంచి చూడండి, హెల్దీగా ఉంది. సెకండ్, పూత నుంచి పిందె సాగుతుంది. ఇది పిందె అవుతుంది అంటే ప్రతి పూత కూడా పిందె తీసుకొస్తుంది. అదే మనకి తామర పురుగు అటాక్ అయితే ఈ పూత నల్లగా వడబడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఈ ఆకులో ఉన్న పత్రహరితాన్ని గుంజేస్తుంది అనమాట. ఈ ఆకు హెల్దీగా ఉంది. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ చూసాం, ఈ పత్రహరితం మొత్తం కూడా ఘాట్లు పెట్టేసి పీల్చేసి రసం పీల్చేసిన తర్వాత తోటంతా కూడా మన ఇటుకరాయి రంగులోకి ఎర్రగా అయిపోతుంది. ఎర్రగా అయిపోయి చెట్టు ఆహారాన్ని తీసుకోలేదు. ఆ క్రమంలో ఫోటోసెన్సిటివ్ అంటే కిరణజన్య సమయక్రియ కూడా జరగదు. కిరణజన్య సమయక్రియ జరగకుండా చెట్టులో పత్రహరితం లేకుండా మనం ఎన్ని వేల రూపాయల మందులు కొట్టినా కూడా చెట్టు తీసుకోలేదు. నేనేమంటున్నానంటే ఆ దశకు రాకముందే గనక మనం పూత దశలో నివారించవచ్చు. ఒకవేళ పూత దశలో నుంచి చెట్టు ఆకును తినే దశలోకి వచ్చినా కూడా మనం వాడుకుంటే ఆకు పచ్చగా ఉన్నంతసేపు మన పంటను రక్షించుకున్నంతసేపు తామర పురుగు మనల్ని ఏం చేయదండి. తర్వాత ముందుకి ఈ చెట్టు పచ్చదనం పత్రహరితం దెబ్బతినకుండా ముందుకెళ్ళిన రోజుల తర్వాత పూతలు ఎక్కువగా మళ్ళీ మనం పూయించుకుంటే మళ్ళీ మనకి ఆ పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిరపలో కీటకాల నివారణకు వేలకు వేలు పెట్టుబడులు పెడుతున్నారు రైతులు. ఒక రైతు ఎకరానికి ఒక స్ప్రేయింగ్ కోసం 2000 వరకు ఖర్చు చేస్తున్నాడు. అలా పంట కాలంలో సుమారు 4 నుంచి 5 నెలల వరకు మందులను చల్లాల్సి ఉంటుంది. ఇది రైతుకు తలకు మించిన భారంగా మారుతుంది. అయితే ఈ సేంద్రియ కీటక నాశిని నానో కేర్తో కేవలం 1000 రూపాయలతో పంటను నాశనం చేసే పురుగుల పని పట్టవచ్చంటున్నారు ఈ సాగుదారు. 2 ఎకరాలకు గాను లీటర్ నానో కేర్, లీటర్ నానో గోల్డ్ను పిచికారీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చంటున్నారు ఈ రైతు. నానో కేర్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు అవుతుందండి 1 లీటరు. నానో గోల్డ్ వచ్చేటప్పటికి 500 రూపీస్ అవుతుంది. రెండు కలిపితే 1500 రూపాయలకి మనం 2 ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇంక స్ప్రెడర్ అనేది గమ్ముగా మనం అనుకుంటాము. ఎకరానికి వచ్చేటప్పటికి 100 ml నుంచి 150 ml వాడుకోవచ్చు. కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. అది ఎక్కువ మాత్రం వాడుకోకూడదు. ఎక్కువ వాడుకుంటే పంట మొత్తం పసుపచ్చ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రెడర్ని జాగ్రత్తగా వాడుకొని 100 to 150 ml వాడుకోవచ్చు. ఈ 1500 రూపాయలు కనుక మనం ఖర్చు పెట్టుకుంటే 2 ఎకరాలకి ప్రతి 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ వాడుకుంటూ ఉంటే ఇందులో నీమ్ ఆయిల్ ఉంటుంది, సీతాఫల ఆయిల్ ఉంటుంది, ఇంకా 2-3 రకాల ఆయిల్స్ కూడా నానోలో కన్వర్ట్ చేయబడి మనం వాడుతున్నాం. కాబట్టి పంట మీద మనం స్ప్రే చేసిన కాలం చాలా ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది. ఈ ప్రతి స్ప్రేయింగ్కి ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్స్ అంటే కెమికలే వాడుకునే వాళ్ళు ఒకసారి ఇది వాడుకోవచ్చు. ఆర్గానిక్లో వ్యవసాయం చేసేవాళ్ళు కంటిన్యూగా వాడుకోవచ్చు. బెనిఫిట్ అనేది చాలా ఖర్చు తక్కువ. ఇప్పుడు బయట మందులు చూసుకుంటే ఇవాళ కెమికల్ ఈ ఇయర్ చూసుకుంటే ప్రతి మందు కూడా ఎకరానికి ఒక స్ప్రేయింగ్కి వచ్చేసి 1800 నుంచి అన్ని కంపెనీలు 2000 రూపాయలకు వచ్చినాయి. ఒక స్ప్రేయింగ్ ఒక ఎకరానికి ఒక రైతు 2000 రూపాయలు పెట్టి ఒక స్ప్రేయింగ్ ఖర్చు పెడితే 4 నెలల నుంచి 5 నెలలు స్ప్రే చేయాలి స్ప్రేయింగ్ అనేది మిర్చి పంటకి. అప్పుడు ఖర్చు ఎంత అవుతుందనేది చూడండి. తడిసి భారం అయిపోతుంది రైతుకి, చాలా అంటే చాలా భారం అయిపోద్ది. అదే ఇప్పుడు ఎకరానికి 400-500 స్ప్రేయింగ్లో ఎక్కువ సార్లు స్ప్రే చేసుకోవటం వల్ల పంట వ్యవధి కూడా అంటే స్ప్రేయింగ్ వ్యవధిని పెంచాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కెమికల్ కొడుతున్నాం మనం. కెమికల్ 2000 రూపాయలు కెమికల్ కొడితే మళ్ళీ 4వ రోజు 5వ రోజు మళ్ళీ కెమికల్ మళ్ళీ స్ప్రే చేయాలి. దానివల్ల ఖర్చు పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందనంటే కెమికల్ అంటే స్ప్రేయింగ్ పీరియడ్ని పెంచాలి. అంటే మందు కొట్టే గ్యాప్ని 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి 5 రోజులకి 6 రోజులకి పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోవటం వల్ల ఏంటంటే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది, మన పంట మీద ఒత్తిడి తగ్గుతుంది, రైతుకి ఆర్థికంగా భారం కూడా తగ్గుతుంది. నానో కేర్ ఇది లీటర్ బాటిల్ కాస్ట్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు అవుతుంది. 2 ఎకరాలకు వస్తుందండి. 10 తైవాల నుంచి నేను స్పష్టంగా చెప్తున్నానండి. చాలామంది రైతులు వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రైతే సైంటిస్టు, రైతే ఒక శాస్త్రవేత్త. అన్నీ తెలిసి కూడా
మనం తెలిసిన దాన్ని తెలుసుకోవటం వేరండి, తెలియని దాన్ని తెలుసుకోవటం వేరు. నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ. దీని కాస్ట్ 1000 రూపాయలు. 2 ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు, లేదా మీరు ఎన్ని ఎకరాల కన్నా స్ప్రే చేసుకోండి. పెట్రోల్ పంపులు తైవాన్ స్ప్రేయర్లకైతే 10 నుంచి 12 స్ప్రేయర్లకి వాడుకోవచ్చు. బ్యాటరీ స్ప్రేయర్లకైతే 18 పంపులు, 17 నుంచి 18 పంపుల వరకు వాడుకోవచ్చు, 15 లీటర్ల వాటర్ ట్యాంకులకైతే. ఇది క్లియర్ అండి, ఎటువంటి సందేహం లేదు. దీని గురించి మీరు మళ్ళీ డౌట్ పడక్కర్లేదు. స్ప్రేయింగ్ కాల వ్యవధి మాత్రం ఇవాళ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. 5 రోజులకి గ్యాప్ ఉండాలి, 5 నుంచి 6 రోజులకి గ్యాప్ ఉండాలి. ఇది ఎలా అయితే మీకు 10 నుంచి 12 పంపులకు వస్తుందో, దీంట్లో నానో గోల్డ్ కలుపుకున్నా కానివ్వండి, అది కూడా సేమ్ 10 నుంచి 12 పంపులకి. బ్యాటరీ స్ప్రేయర్ అయితే 15 నుంచి 17 పంపులకి, 18 పంపులకి వాడుకోవచ్చు అండి. 2 కలుపుకొని 2 ఎకరాల కన్నా వాడండి, 12 ట్యాంకుల కన్నా వాడుకోండి. క్లియర్ అండి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పంట దశ ఏ దశ అయినా సరే, పంట దశ పెరిగే కొంది కొంచెం పెంచుకున్నా బాధ లేదు. మీరు పంట పెట్టిన దగ్గర నుంచి ఏ పంటకైనా సరే 6 నుంచి 15 ఆకులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మందులు వాడటం స్టార్ట్ చేయొచ్చు. వాణిజ్య పంటైన మిరపకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కానీ అది సాగు చేసే రైతుకు మాత్రం ఆ సంతృప్తి లేదు. రసాయనాలతో నేల నిస్సారంగా మారి పంట దిగుబడులు తగ్గి చీడపీడలు అధికమై పెట్టుబడులు పెరగటంతో సాగుపై అనాసక్తితో రైతులు సేద్యాన్ని వీడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు ప్రయాణించటం అత్యంత బాధాకరమైన విషయమని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో పంట పండించే అన్నదాతలు కనుమరుగవుతారని పేర్కొన్నారు. భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలన్నా, గ్రామాల స్వభావం స్వరూపం మారకుండా ఉండాలన్నా, రైతు సేద్యంలో బాగుపడాలన్నా రసాయనాలకు స్వస్తి పలికి సేంద్రియ విధానాల వైపు అడుగులు వేయాలని ఈ సాగుదారు సూచిస్తున్నారు. మరి రైతు వ్యవస్థను కాపాడడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డబ్బును కూడా వేరే వేరే మార్గాల్లో రావాలని కోరుకుంటున్నారు. ఎంతమంది కూడా డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నారు, కానీ మనం బతకటానికి, మనం తినటానికి ఆహారం కావాలి, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కావాలి. మనం ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్ మూతబడిన రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పని చేసుకోగలిగారంటే ఒక రైతే పని చేయగలిగాడు. ఆ రైతు వ్యవస్థను కాపాడటానికి మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా నడుం బిగించి ఎవరికి చేతనైనంత వాళ్ళు సహాయం చేసుకుంటా పోతేనే రైతు వ్యవస్థ బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందంటే చెప్పడానికి కూడా. రైతులు వెళ్ళి వాచ్మెన్లు కొంటున్నారండి. ఎటువంటి దీనస్థితికి వెళ్ళిపోతుందంటే, భారతదేశం అంటే వ్యవసాయం కల్లే ప్రపంచం అంతా ఒక పక్కకి మన కళ్ళే చూసే దేశంలో ఒక రైతు వ్యవసాయం చేసి రాణించలేక అపార్ట్మెంట్లకి అంటే పట్టణాలకి వలసపోతున్నారు అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నామండి మనం. రైతులందరం మాకుమ్మడిగా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కూలి రేట్లని తగ్గించలేము, మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ సోదరులు కూడా జీవనాధారం, వాళ్ళకి కూడా జీవనం భారం అయిపోయింది. కూలి తగ్గించలేము. రెండోది, రేట్లు మన పంట అమ్ముకునేది మనం నిర్ణయించలేము. కాబట్టి అక్కడ మనం చేయగలిగింది లేదు, ఇక్కడ మనం చేయగలిగింది లేదు. కౌలు రైతులకి కౌళ్ళు కూడా తక్కువకి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు గెటన్ అవ్వాలి. ఓవరాల్గా మనం చేసుకోదగ్గది, మనకు అవకాశం ఉన్నది, మనం మార్చుకోవాల్సింది, మనం అవగాహనతో చేసుకోవాల్సింది మనం పెట్టే పెట్టుబడిలోనే. కేవలం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం అవగాహనతో పెట్టుబడి పెడితేనే మనం రాణించగలుగుతాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని నేను కూడా అడుగుతున్నాను. మొక్క 10 ఆకులు వేసిన దగ్గర నుంచి దుక్కిలో ధరణ శుద్ధిని నేను 2 సార్లు ఇవ్వటం జరిగింది. ఒక్క కట్ట ఇప్పుడు మీరు చూస్తున్న పొలంలో
రెండు బ్యాగులు వాడానండి. ఒక బస్తా డిఏపి వాడాను, ఒక బస్తా 10-26 వాడాను, అంతవరకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పొలంలో నేను వాడింది 2 సార్లు ధరణి శుద్ధి వాడాను. దానికే ఇంత మనం పంట తీసుకోగలుగుతున్నాం అంటే ఇంకా 2 కట్టలు వేస్తే నాకు పంట సరిపోతుందండి. ధరణి శుద్ధి కానివ్వండి, ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ భూమిని గుల్లబరిచి రూట్ సిస్టమ్ని ఫాస్ట్గా తీసుకెళ్ళగలిగితే మనకి గతంలో మీరు గమనించండి, రైతు సోదరులందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. గతంలో మనం మిర్చి మొక్కను పీకాలంటే చేతులకి పట్టలు కట్టుకొని పీకితే మిర్చి మొక్క పైకి వచ్చేది కాదు. ఇవాళ ఒక 5 సంవత్సరాల పిల్లాడిని వెళ్ళి మిర్చి మొక్క బీక్కరమ్మంటే 10 మొక్కలు బీక్కి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తుంది రూటు? 5 నుంచి 10 సెంటీమీటర్ల కన్నా కూడా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇంతకుముందు మనకి ఎక్కువ వైశాల్యంలో కూడా మిర్చి రూట్ స్ప్రెడ్ అయ్యేది. ఇవాళ ఈ వైశాల్యంలో తక్కువ రానున్న కాలంలో కృషించకపోతుంది. సీతారామయ్య గారితో పాటు చుట్టుప్రక్కల రైతులు నానో కేర్ను మిరప తోటల్లో వినియోగిస్తున్నారు. చక్కటి ఫలితాలను పొందుతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ నానో కేర్ అనే ముందు కొట్టినప్పుడు నానో గోల్డ్ కలిపి కొట్టినప్పుడు క్వాలిటీ కానీ మెద్దనం కానీ పురుగు కూడా లేదండి. చాలా వరకు కంట్రోల్ అయింది. అంటే నేను ఒక్కసారి కొట్టా, ఇదే కొట్టాలని మళ్ళీ నేను అనుకున్నా. ఎక్కడెక్కడో వేలు పెట్టి మందులు తెచ్చుకునే బదులు ఈ మందులు ఒక్కసారి కొడితే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మాకు కావాలని మీరే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు. ఇది మంచి ప్రోడక్ట్ అండి. నెంబర్ 1 కొట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. నాది మేడుకుండూరు, మాది గుంటూరు జిల్లా. నా పేరు జయరాజు. నేను మిర్చి పంట వేసినాక ఈ నానా కేర్ మందేసినాక ఇంతకుముందు బొబ్బర బాగుందండి. బొబ్బర ఈ నానా కేర్ మందు తీసుకున్నాక ఈ ముడత కొంచెం ఇప్పారినాక ఈ నానా కేర్ మంచిది ముందే, ఏ తగ్గాల్సిన ముందే. ప్రస్తుతం అన్ని పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య వైరస్. పంటలు వైరస్ బారిన పడితే రైతులు మానసికంగా కుంగిపోతారు. ముఖ్యంగా జెమినీ వైరస్, మొజాంబిక్, బొబ్బెరా, ఆకుముడత వంటి వైరస్ల కారణంగా కాయ ఎదుగుదల లేకపోవటం లాంటి సమస్యలతో రైతులు సాగులో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వైరస్ వచ్చిన తర్వాత నివారణ చర్యలు చేపట్టే కన్నా ముందుగానే సస్య రక్షణ చర్యలు చేపడితే మంచిదని సూచిస్తున్నారు ఈ సాగుదారు. ఏవి అనే యాంటీవైరస్ ప్రాడక్టును తన మిర్చి పంటలో వాడటం ద్వారా దాదాపు 40% వైరస్ తాకిడి తగ్గిందని, పొలంలో ఏవీని వాడితే మంచి ఫలితాలు సాధించవచ్చని రైతు చెబుతున్నారు. ఈ బాటిల్ వచ్చేసప్పటికి యాంటీవైరస్ అండి, ఏవి. ఇది యాంటీవైరస్ అంటే అందరూ రైతులు ఇది కొడితే వైరస్ మొత్తం తగ్గిపోద్ది అని మాత్రం అపోహలు పడొద్దండి. ప్రివెంటివ్గా అంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి క్యారీ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ బిలో 40% వైరస్ వచ్చిన ప్లాంట్ అయితే మాత్రం బిలో 40%. గమనించండి, వైరస్కి మందు లేదని నేనే చెప్పాను. ఇది కూడా మందు కాదు. అంటే పెట్టిన పెట్టుబడిని ఎంతో కొంత ఇంటికి తెచ్చుకోవడానికి ఆ యొక్క వైరస్ 40% బిలో వచ్చిన ప్లాంట్ని ఎంతో కొంత పూతల్ని పిందెల్ని వచ్చి కొంత దిగుబడి రావడానికి మాత్రం ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. రెండోది, రాని మొక్కకైతే హెల్దీగా పెరగటానికి కూడా దోహదపడుతుంది. దీంట్లో కూడా మొత్తం ఆయిల్సేనండి, నానోలోనే ఉంటాయి. చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ఇది కూడా మీకు కాస్ట్ వచ్చేటప్పటికి 1000 రూపీసే. 2 ఎకరాలకు వస్తుంది, 12 తైవాన్లకు వస్తుంది. ప్రివెంటివ్గాను వాడుకోవచ్చు, వచ్చిన వైరస్ వచ్చిన దానికి వాడుకోవచ్చు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.